నేనుండే ఎక్కడి నుండి ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? అవునండి. అవును, గౌరవంగా మాట్లాడండి. సూపరంటే ఎవరనుకున్నారండి? దీని సుయానా పెదనానుండి అంటే నా పిల్లలకి సుయానా బాగుండి అటువంటిప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు. సొట్ట మొక్కండి, ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లి నువ్వట్రా? ఒరే బుల్లె, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడువా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్య, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు నీకేమన్నా? స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? అంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. ఏమన్నా అన్నావంటే పళ్ళరాలు కొడతాను. 50 ఏళ్ళు పైన పడ్డోని నన్ను కొడతావా? ఎవరారు? ఎక్కడపోయా చూసావయ్యి నన్ను కొట్టాడు. రోజు వాళ్ళు వాగితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం? బోస్ బాబు కొట్టాడు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో